ఓకే, మనం స్టోరీలోకి ఇంకా డెప్త్కి వెళ్దాం. సో ఇంకా డెప్త్కి వెళ్తే ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ సేమ్ ఏ బి. సో ఏ బి దగ్గర నుంచి పర్చేస్ చేశాడు, క్రెడిట్ పర్చేస్ 1 lakh వాల్యూ పర్చేజెస్ చేశాడు ఆన్ 1/1/2020 అనుకుందాం. ఆన్ 1/1/2020 ఏ బి దగ్గర నుండి క్రెడిట్ పర్చేస్ చేశాడు. సో మనీ ఇమీడియట్గా మనీ ఇస్తాడా అంటే లేదు, ఇది క్రెడిట్ పర్చేసెస్. సో బి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, బిల్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో స్టోరీలో ఎలా ఉండిద్ది అంటే, సో ఏ పర్చేస్ చేశాడు కాబట్టి బి దగ్గర నుంచి ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఏ డెటారా క్రెడిటారా, ఏ ఇండెప్టెడ్ టు బి. సో ఏ ఈజ్ డెటార్, ఏ బి దగ్గర నుంచి పర్చేస్ చేశాడు అంటే ఏనే బీకి డబ్బులు ఇవ్వాలి. సో ఏ ఏంటి డెటార్, బి ఏంటి క్రెడిటార్. సో ఏ బి దగ్గర నుంచి పర్చేస్ చేశాడు కాబట్టి ఏ డెటార్ బి క్రెడిటార్. ఆ పాయింట్ మనందరికీ తెలిసిందే. తర్వాత ఏంటి ఇక్కడ స్టోరీలో బిల్ అనేది ఉండిద్ది అన్నాం. బిల్ ఎలా ఉండిద్ది అంటే ఏ బి దగ్గర నుంచి పర్చేస్ చేశాడు కాబట్టి క్రెడిట్కి ఇప్పుడు ఏం చేస్తారు, ఎవరు బిల్ తయారు చేస్తారంటే బి విల్ డ్రా ద బిల్. బిల్ ఎవరు డ్రా చేస్తారు అంటే క్రెడిటార్ డ్రా చేస్తారండి. అంటే ఎవరికైతే డబ్బు రావాల్సి ఉందో, ఎవరికి డబ్బు రావాల్సి ఉంది ఇక్కడ ఏకా బీకా, బీకి రావాలి. ఎవరి దగ్గర నుంచి, ఏ దగ్గర నుంచి. సో అప్పుడు బి ఏం చేస్తాడు, ఇనిషియేటివ్ తీసుకొని బిల్ అనేది డ్రా చేస్తాడు. బిల్ డ్రా చేయడం అంటే ఏంటి, సింపుల్గా ఇలా ఆన్ 1/1/2020 ఏ హ్యాస్ పర్చేస్డ్ గూడ్స్ వర్త్ 1 lakh ఫ్రమ్ మీ అండ్ హ్యాస్ ప్రామిస్డ్ టు పే ద అమౌంట్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఆర్ వితౌట్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ పర్టికులర్ ఫ్యూచర్ డేట్ అని. ఆ ఫ్యూచర్ డేట్ ఏదైతే ఏం పే చేస్తున్నాడో అదంతా ఏ ప్రామిస్ చేసిందంతా బి బిల్ డ్రా చేస్తాడు. ఓకే, ఆ బిల్ డ్రా చేసేది ఎవరు అవుతారు, సో క్రెడిటార్ బిల్ డ్రా చేస్తాడు. ఎవరికైతే డబ్బు రావాల్సిందో వాడు బిల్ డ్రా చేస్తాడు. సో బిని మనం క్రెడిటార్ అనే పదంతో పాటు ఏమనొచ్చు అంటే డ్రాయర్. బిని మనం క్రెడిటార్ అనే పేరుతో పాటు ఏమని పిలవచ్చు అంటే డ్రాయర్. వై వీ కాల్ హిమ్ యాజ్ అ డ్రాయర్, బికాస్ హీ ఈజ్ ద పర్సన్ హూ డ్రాస్ ద బిల్. డ్రా అంటే హూ రైట్స్ ద బిల్. ఎవరైతే స్టార్ట్ చేస్తారో బిల్ని వాళ్ళనే డ్రాయర్ అంటారు. ఓకే, సో బి ఏం చేస్తాడు, బిల్ ఒక టెక్స్ట్ ఏ హ్యాస్ పర్చేస్డ్ గూడ్స్ వర్త్ 1 lakh ఫ్రమ్ మీ ఆన్ 1/1/2020 అండ్ హ్యాస్ ప్రామిస్డ్ టు పే మీ ఆన్ ఏ ఫ్యూచర్ డేట్ అని ఆ డేట్ ఫ్యూచర్ డేట్ ఏదైతే ఉందో అది అవన్నీ క్లియర్గా రాసి డేటు, ఏ గూడ్స్ కొన్నాడో ఆ గూడ్స్ డీటెయిల్స్, ఎంత అమౌంట్ ఆ అమౌంట్ ఇవన్నీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఒక డాక్యుమెంట్ మీద అది ఏకి పంపిస్తాడు. మళ్ళీ బిల్లు ఎవరికి పంపిస్తాడు, డ్రా చేసి ఏకి పంపిస్తాడు. సో బిల్లు డ్రా చేసి ఏకి పంపిస్తాడు. ఏ ఏంటి, ఆ బిల్ని చెక్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ కరెక్టేనా, పొరపాటున అమౌంట్ ఏమైనా ఎక్కువ వేసేసుకున్నాడా, బి డేట్స్ ఇవన్నీ కరెక్టేనా, ఇవన్నీ చెక్ చేసుకొని దాని మీద అన్నీ కరెక్ట్గా ఉంటే సైన్ చేస్తాడు. అలా సైన్ చేసాడు అంటే అర్థం ఏంటి, నేను బీకి నిజంగానే అప్పున్నాను అండ్ ఆన్ ఫ్యూచర్ పర్టికులర్ డేట్ ఏదైతే యాక్సెప్ట్ చేశాడో ఆ డేట్ వీడు రాస్తాడు కాబట్టి ఆ డేట్ కూడా ఉండిద్ది కాబట్టి ఆ డేట్ కరెక్టే అని సైన్ చేశాడంటే ఆ డేట్ను నేను ఈ అమౌంట్ బీకి ఇస్తాను అని ప్రామిస్ చేశానని ఒప్పుకుంటున్నట్టు, రిటర్న్గా ఒప్పుకుంటున్నట్టు. తెలుసు కదా, ఓరల్గా ఉంటే దానికి కోర్టులో మనం ఏమీ చేయలేం. ఎందుకంటే మనం పార్ట్నర్షిప్లో కూడా చూసాం, అగ్రిమెంట్ అనేది రిటర్న్గా ఉండొచ్చు, ఓరల్గా ఉండొచ్చు పార్ట్నర్షిప్. కానీ ఓరల్గా ఉంటే కోర్టులో కేసు వేయడానికి పనిచేసిద్దా, లేదు. ఓన్లీ రిటర్న్ అగ్రిమెంట్సే మనం కోర్టులో కేసు ఫైల్ చేయడానికి ఉండిద్ది. సో ఇక్కడ కూడా అందుకే రిటర్న్గా ఉండిద్ది. సో ఏ యాక్సెప్ట్ చేస్తాడు, ఏ యాక్సెప్ట్ చేశాడు అంటే ఫ్యూచర్లో ఇవ్వకపోతే బి కోర్టుకి వెళ్ళిపోవచ్చు. అదే డాక్యుమెంట్ లేకపోతే ఏమైంది, బి కోర్టుకి వెళ్ళడానికి ఉండదు. సో అందుకే ఈ బిల్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టింది. సో ఏం చేస్తాడు, డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ బీకే ఆ బిల్ని పంపిస్తాడు. సో వాట్ విల్ ఏ డూ అంటే ఏ విల్ యాక్సెప్ట్ ద బిల్. ఏ విల్ యాక్సెప్ట్ ద బిల్. ఆ బిల్లుని డ్రా చేసేది బి అయితే యాక్సెప్ట్ చేసేది ఏ, డెటార్ అంటారు.
ఏనే మళ్ళీ ఏమనొచ్చు అంటే వీడిని డ్రాయర్ అన్నట్టే, వీడిని డ్రాయీ. ద పర్సన్ హూ యాక్సెప్ట్స్ ద బిల్. The person who accepts the bill is called drawee. The person who draws the bill is called drawer. సో ఇలాగా డెటార్ క్రెడిటార్ అనే పేరులతో పాటు అడిషనల్గా మనం ఏమి ఇవ్వచ్చు అంటే డెటార్ అనేవాడు బిల్ యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి వాడిని డ్రాయీ అనొచ్చు. క్రెడిటార్ అనేవాడు బిల్ డ్రా చేస్తాడు కాబట్టి వాడిని డ్రాయర్ అనొచ్చు. ఓకేనా? సో ఇది ఇంకా స్టోరీలోని నెక్స్ట్ పాయింట్. ఈ స్టోరీలో ఏం జరిగింది, ఏ పర్చేస్ చేశాడు, క్రెడిట్ పర్చేస్ ఫ్రమ్ బి. బి ఏం చేస్తాడు, బిల్లు డ్రా చేస్తాడు. డ్రా చేసిన బిల్ ఏం చేస్తాడు, ఏకి పంపిస్తాడు. ఏం చేస్తాడు, చెక్ చేసుకొని ఓకే అన్నీ కరెక్టే ఉన్నాయని చెప్పి సైన్ చేసి అంటే యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఏం చేస్తాడు, బికి పంపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఫ్యూచర్ డేట్ 1/3/2020 అనుకుందాం. ఫ్యూచర్ డేట్ ఏ డేట్ని అయితే రీపే చేస్తారనుకుంటున్నామో అది ఈ డేట్ అనుకున్నాం. 1/3/2020నే రీపే చేస్తామని ఆ బిల్లులో ఉంది. సో అంటే 1/3/2020 వరకు ఏ బీకి పంపించేసిన బిల్లు బి దగ్గర అలా సేఫ్గా ఉంచుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ డేట్ వచ్చిన తర్వాత 1/3/2020 కదా వీడు పే చేస్తా అన్నది, మళ్ళీ ఆ డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ రిమైండ్ చేస్తాడు ఏకి, బాబు 1/3/2020 నువ్వు ప్రామిస్ చేసిన డేట్ వచ్చింది అని చెప్పేసి బిల్ పంపిస్తాడు. అప్పుడు అవునవును ఈ బిల్ ఉంది కదా అని చెప్పేసి ఆ బిల్ తీసుకొని అప్పుడు మనీ ఇచ్చేస్తాడు ఫ్యూచర్ డేట్. ఏ డేట్నా, ఈ డేట్నా. సో దిస్ ఈజ్ ద పర్పస్ అండ్ దిస్ ఈజ్ ద స్టోరీ లైన్ ఆఫ్ ఎనీ బిల్. ఏ బిల్కైనా స్టోరీ లైన్ ఇదే. పర్చేస్ చేస్తారు, క్రెడిటార్ బిల్ డ్రా చేస్తాడు, డ్రా చేసిన బిల్ డెటార్కి పంపిస్తాడు, డెటార్ యాక్సెప్ట్ చేస్తాడు, యాక్సెప్ట్ చేసిన బిల్లు క్రెడిటార్కి పంపిస్తాడు. ఫ్యూచర్ డ్యూ డేట్న బిల్లు మళ్ళీ ఏకి పంపిస్తే అదర్ పార్టీ ఏమో మనీ పే చేస్తాడు. సో ఇది స్టోరీ లైన్. సో ఇదే స్టోరీ లైన్లో ఒక్కోసారి ఏమవ్వచ్చు, డ్యూ డేట్న బిల్లు పంపించిన డబ్బులు ఇవ్వకపోవచ్చు. అంటే ఈ డేట్న ఏ దగ్గర డబ్బులు లేకపోతే బిల్లు ఈడు పంపిస్తాడు, ఈడు మనీ ఇవ్వగలడా, ఇవ్వలేడు. సో అంటే ఏంటి, డిజానర్ చేయొచ్చు. డిజానర్ అంటే ఏంటి, డబ్బులు ఫ్యూచర్ డేట్ని ఇవ్వలేకపోవచ్చు, దాన్ని డిజానర్ అంటారు. ఇచ్చేసాడు అనుకో ఆనర్ అంటాడు. ఇచ్చేస్తే గొడవ లేదు, ఇవ్వకపోతే మళ్ళీ అదొక ఎక్స్టెన్షన్. అది మనం ఫర్దర్గా చాప్టర్లోకి వెళ్ళేటప్పుడు డిస్కస్ చేద్దాం. సో మెయిన్ థీమ్ అయితే ఇదండి. ఇది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ థీమ్ని మీరు స్టోరీ మైండ్లో ఉంటే చాప్టర్ అనేది 5 minutesలో మీకు అర్థమైపోద్ది. సింపుల్గా ఏ సమ్ ఇచ్చినా 5 minutesలో సమ్ ప్రాబ్లం చేసేచ్చు. దిస్ ఈజ్ ఫర్ 5 marks చెప్తున్నాను కదా, ఈజీగా 5 marksకి వచ్చేసింది. డిప్రిషియేషన్ అండ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేకుండా పేపర్ ఉండదు 5 marksకి. ఇంకో 2 questions ఉంటాయి చాయిస్లో. మనకి 5 marks సేమ్ ఫస్ట్ ఇయర్ ప్యాటర్నే. 5 marks ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఓకే, డిప్రిషియేషను ఇది 2 కూడా 5 marksకి ఖచ్చితంగా పేపర్లో ఉండేది. సో ఈ స్టోరీ లైన్ అర్థం చేసుకొని నేను కొన్ని ఎంట్రీస్ పెడతాను, ఆ ఎంట్రీస్ రైట్ చేయండి. ఆ ఎంట్రీస్ ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.